పశ్చిమాసియాలో నెలకొన్న యుద్ధ పరిస్థితులు ఇతర దేశాలపై ప్రభావం చూపించడం ప్రారంభమైంది. ఇరాన్ ఆధీనంలో ఉన్న ప్రపంచ నౌకా మార్గం హర్మూజ్ జలసంధిలో నెలకొన్న సంక్షోభం కారణం ఇప్పటికే పెట్రోల్ గ్యాసుల ప్రభావం చూపుతోందని, భారత్ వంటి అతిపెద్ద జనాభా ఉన్న దేశాలకు ఇది శరాఘాతంగా మారనుంది. ప్రస్తుతం 60 రోజుల వరకు అవసరమైన చమురు నిల్వలు ఉన్నాయని దేశం ప్రకటించింది. ఇక ఇతర దేశాల్లో పరిస్థితి ఆందోళనకరంగానే ఉంది. ఇదిలా ఉంటే చమురు, గ్యాస్ కంటే కూడా ఇప్పుడు ఇంటర్నెట్ వ్యవహారం ప్రపంచాన్ని, ముఖ్యంగా భారత్ను కుదిపేస్తోంది. యూరప్ దేశాల నుంచి భారత్ ఇంటర్నెట్ సేవలను పొందుతోంది. ముఖ్యంగా ఇంటర్నెట్ ట్రాఫిక్ అంతా గల్ఫ్ ప్రాంతంలోనే ఉంది. సముద్ర గర్భంలోనే కొన్ని వేల కిలోమీటర్ల మేరకు కేబుళ్లు ఏర్పాటయ్యాయి. ఇవి ముంబై, చెన్నై, బెంగళూరులోని ఇంటర్నెట్ కేంద్రాలను పశ్చిమాసియాతో అనుసంధానంగా ఉన్న యూరప్ దేశాలకు లింక్ అయ్యాయి. ఈ కేబుళ్లు అన్నీ కూడా పశ్చిమాసియా సముద్ర మార్గంలోనే కొనసాగుతున్నాయి. అయితే ఇప్పుడు యుద్ధం తీవ్రత పెరగడం, సముద్రంలోనూ అమెరికా తన ఆధిపత్యం ప్రదర్శించడం, ఇరాన్ నౌకలను కూల్చేయడం వంటి పరిణామాలతో సముద్ర గర్భంలో ఉన్న కేబుళ్లను కూడా ప్రమాదం పొంచి ఉందని నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుతం సుమారు 99% అంతర్జాతీయ డేటా సముద్ర గర్భంలో ఏర్పాటు చేసి ఫైబర్ ఆప్టిక్ కేబుల్స్ ద్వారానే వస్తోంది. ఇవే భారత్ నెట్వర్క్ వ్యవస్థను కీలకంగా ఉన్నాయి. ప్రస్తుత యుద్ధ ప్రభావంతో ఈ కేబుళ్లకు ఇబ్బందులు వస్తాయనే భయం ఉన్న విషయాన్ని పక్కన పెట్టినా, మరోవైపు నిరంతరాయంగా ఉప్పునీటిలో ఉన్న నేపథ్యంలో కేబుల్స్ పాడైపోతూ ఉంటాయి. సముద్ర జంతువులు కూడా కేబుళ్లను ఇబ్బందులు కలిగిస్తూ ఉంటాయి. దీంతో ఎప్పటికప్పుడు వాటికి మరమ్మతులు, నిర్వహణ చేయలేని పరిస్థితి ఏర్పడింది. ఇరాన్, అమెరికా, ఇజ్రాయెల్ ప్రయోగిస్తున్న క్షిపణులు, డ్రోన్ దాడుల భయం కారణంగా మరమ్మతులు చేసేందుకు నౌకలు ముందుకు రావడం లేదు. సిబ్బంది కూడా దీర్ఘకాలిక సెలవుపై వెళ్లిపోయినట్టు తెలిసింది. ఈ క్రమంలో ఏ క్షణంలో ఏం జరిగినా భారత ఇంటర్నెట్ పై ప్రభావం చూపించే అవకాశం ఉంది.